అండి ఈరోజు వచ్చేసి ఫ్రాకు లాంగ్ ఫ్రాకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు ఇది 2 మడతలు ఉంది కదా, 2 మడతలు 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకుంటే మనకి షోల్డర్ వచ్చేసి ఫ్రాకుకి నేను 14 ఇంచులు తీసుకుంటున్నా, అంటే 7 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడికి 7 ఇంచులు, సేమ్ కిందికి కూడా 7 ఇంచులు తీసుకోండి. నెక్స్ట్ భాగానికి ఇలా వచ్చేసి నేను 13 ఇంచులు తీసుకుంటున్నా. ఇలాగా ఇక్కడ ఇట్లా మామూలుగా వేసేసేయండి. ముందుకి బోట్ నెక్ కాబట్టి నేను 3 ఇంచులన్నర తీసుకుంటున్నా. కిందకి కూడా సేమ్ 3 ఇంచులన్నర కల్లా అడ్డం పొడు 3 ఇంచులన్నరనే ఇలా వేసుకోండి. బోట్ నెక్ ఎక్కువ పెద్దగా పెట్టుకోవద్దు కాబట్టి తక్కువనే పెట్టుకోండి. 3 ఇంచులన్నర పొడు వచ్చేసి నార్మల్గా మనకి 13, కానీ ఆ టాపించి పోతుంది కాబట్టి 14 ఇంచులు తీసుకుంటున్నా. 14 ఇంచులకి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. ఫ్రాక్ ఎక్కువ కొలతలు ఏముండవు కట్ చేసేది. ఇప్పుడు ఇది ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవడమే. మనం ఖర్చులకు ఆల్రెడీ 13 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఖర్చులకు మనకు ఉంటుంది. ఇలాగా నేను 14 ఇంచులు పెట్టినా కదా, అక్కడికి ఇది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ముందు భాగంకు బ్లౌజ్కి నేను బోట్ నెక్ పెట్టినా కదా, చూడండి ఇంతకే బోట్ నెక్కి ఇలా కట్ చేసేసుకోండి. ముందుకి వెనుకకి ఇప్పుడు చూపిస్తాను. వెనుకకి సేమ్ 3 ఇంచులన్నర పెట్టుకొని వెనకాల 6 ఇంచులు పెడుతున్నా, 7 ఇంచులు పెడుతున్నాను చూడండి. 7 ఇంచులకి మనం నార్మల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. రౌండ్ ఇలాగా ఎక్కువ అయిపోతుంది గల్ల కాబట్టి మనం చిన్నగా ఇలా పెట్టేసుకుందాం. గల్లలు చిన్నగా ఉంటే కొంచెం పెట్టడానికి ఇబ్బంది పడాలి, కానీ సెట్ అయిపోతుంది మంచిగా. ఇక ఇలా వచ్చేస్తుంది. లేదు మాకు గల్లు వద్దు అని అనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు నార్మల్గా. చూడండి నేను రౌండ్ పెట్టడానికి కదా, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది వెనకాలకి, ఇది ముందుకి. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాం. చేతులు ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. చేతులు కట్ చేసుకుంటే మనకి నేను 9 ఇంచులు పెట్టమన్నారు, చూద్దాం ఇక్కడ ఎంత ఉందో. ఓకే, నేను కింద మలుపులు వేద్దాం అనుకుంటున్నా కాబట్టి కరెక్ట్గా ఇక్కడికి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడికి 9 ఇంచులు స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 1 ఇంచు ఇలా తీసుకోండి. ఇది ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే కొంచెం బుగ్గలాగా పెట్టడానికి అని చెప్పి ఎక్కువ తీసుకున్నా, అంతే. మనం ఇది మంచిది ఏదో ఒకసారి మలుపులు వేసుకున్నాం అనుకో వచ్చేస్తుంది. నేను ఇందాక ఒకసారి ఒక బ్లౌజ్ కట్ చేసిన కదా, ఆ బ్లౌజ్ కడితే ఒక చెయ్యి మంచిగా వచ్చింది, ఇంకొక చెయ్యేమో అంత మంచిగా రాలేదు. ఏంటంటే దానికి ప్రింట్ ఒక సైడు మబ్బు వచ్చింది, ఒక సైడు నార్మల్గా వచ్చింది. కానీ మనం ఏం చేస్తాం, కుట్టేసేయడమే కదా, మన చేతిలో ఏముంటుంది చెప్పండి. ఇలా నీట్గా వేసుకొని 4 మడతలు ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఇది మెత్తడ్ క్లాత్ కాబట్టి మీరు ఏం కట్ చేయకుండా కష్టం, ఓన్లీ ఇలా కట్ చేసుకుంటే మనకి ఏదేం దానికి వచ్చేస్తుంది. ముందు భాగంకి వెనకాల భాగంకి వచ్చేస్తుంది. ఇది చేతిలో మనకి చేతులకి ఇది సరిపోతుందా లేదా చూసుకుందాం. చూడండి సరిపోతుంది మనకి. ఓన్లీ ఇట్లా సైడ్లకి జైడ్ చేసేసుకొని చేతులు కుట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాకు. ఫ్రాక్ కటింగ్ విడిగా చూద్దాం, ఇందులోనే పెడదామా. ఇప్పుడు ఫ్రాక్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళకి 29 కదా, మొత్తం 29 అయితే ఇది 8 మడతలు వేసిన. 8 మడతలు అంటే ఇక్కడ 3.5 చూడండి, ఇక్కడ 3.5 కడికి కరెక్ట్గా తీసుకొని మీరు ఇలా తీసుకోండి. 3.5 కడ, 3.5 నుంచి కిందికి మనకి 27 కావాలి. 37 అంటే చూడండి ఇక్కడికి వచ్చింది. 37కి ఇక్కడ కరెక్ట్గా ఇలా 37కి ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ రండి. ఇలాగా ఖర్చు పెట్టుకుంటూ వస్తే మనకి 37కి ఇక్కడికి వచ్చింది చూసిందా, లాస్ట్కి వచ్చేసరికి మనకి 37. ఇప్పుడు సేమ్ 37 కడికి ఇలా కట్ చేసుకోండి. ఇలా నీట్గా 37 ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా కట్ చేసుకుంటామా. మొత్తం చూడండి ఇలా కట్ చేసుకున్నాక 37 కడికి ఈ పైన మనం 3 ఇంచులు కట్ చేసినా కూడా ఇక్కడ. ఇప్పుడు ఇది ఇప్పుడే చూడండి ఇలా వస్తుంది మనకి సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి మనం లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ కూడా సేమ్ మనకి ఇది ఎన్ని మడతలు వేసుకోవాలంటే 4 మడతలు వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం 4 మడతలు. ఇప్పుడు ఇది 2 మడతలు ఇలాగా నీట్గా మడత పెట్టుకొని చూడండి. అశో ఇట్లా ఇది కరెక్ట్గా తీసుకోండి. సేమ్ ఇప్పుడు ఇది కూడా 8 మడతలు అయింది.
చూడండి ఇట్లా నీట్గా వేసేసుకోండి. ఇది మెత్తటి క్లాత్ కాబట్టి అటు ఇటు అవుతుంది. మీరు అటు ఇటు కాకుండా నీట్గా చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఇది కరెక్ట్గా ఇలా వేసుకోండి. చూడండి ఇక్కడ అటు ఇటు పోకుండా నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా వేసుకొని సేమ్ ఇది ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా కట్ చేసుకోండి. ఇలా నీట్గా చూసుకొని కట్ చేసుకోండి. మనకి ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఇది కట్ చేసేసుకోండి ఇలా. సేమ్ ఇక్కడ కూడా ఇలాగే ఇక్కడ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రాక్ కటింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఓకేనా మరి, బాయ్.